వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు చీకటిలో మగ్గుతున్న జీవితాలకు వెలుగునివ్వడానికి, చేదైన జీవితంలో బ్రతుకుతున్న వారికి తన మధుర జీవితాన్ని ఇవ్వడానికి, రక్షణ లేకుండా పాపముతో పాప పంకిలమైన జీవితంలో జీవిస్తున్న వారికి పాప పరిహారాన్ని ఇచ్చి తన రక్షణ అందించడానికే యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టారు. అదే క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మీ అందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. అయితే క్రిస్మస్ ఎందుకు వచ్చిందో తెలుసా? క్రిస్మస్ అంటే మీకు తెలుసా? రక్షణ పండుగ. రక్షణ పండుగ. రక్షకుడు ఈ లోకంలో పుట్టిన సందర్భం. ఎందుకు రక్షణ అందివ్వాల్సి వచ్చింది? ఎక్కడ కోల్పోయారు రక్షణ? ఎందుకు వచ్చింది? అసలు రక్షణ అందించడానికి ఎవరు కారణమయ్యారు? అసలు రక్షణ అనేది ఈ లోకంలో రావడానికి కారణం ఎవరు? ఒకసారి తెలుసుకుందాం. ఆదాము అవ్వలు ఏదేను వనములో దేవుడు వారిని సృజించాడు. మొదటగా ఆదామును సృజించిన తరువాత ఆదాముకు సాటి అయిన సహకారిగా ఒక స్త్రీని, నారిని, అవ్వమ్మను సృజించాడు. మనకు పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా కనపడే స్త్రీ అవ్వమ్మ. ఈమె జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. ఎందుకంటే ఆదాము అవ్వల ద్వారానే ప్రపంచంలోని మానవాళి మొత్తం ఉద్భవించింది. వారి పోలికలోనే, వారి రూపంలోనే ప్రతి ఒక్కరూ వచ్చారు. అలాగే అవ్వమ్మ, ఆదాము పాపము చేయటం ద్వారా, దేవుడి ఆజ్ఞను మీరి అవిధేయులుగా మారి పాపము చేయటం ద్వారా ఆ పాపము, ఆ పాప స్వభావము, ఆ పాప పుట్టుక మనందరికీ సంక్రమించబడింది. ప్రపంచంలోని ప్రతి మానవాళికి ఆ పాప స్వభావము సంక్రమించబడింది. ఆ పాపాన్ని హరించవేయడానికి, ఆ పాన్ని తీసివేయడానికి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధమైన పాపంలో మగ్గిపోతున్న జనాలను కలుసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుడు పరిశుద్ధుడు, మనుషుడు అపరిశుద్ధమైనప్పుడు వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ కావడం లేదు. సో అందుకనే పాపరహితుడైన యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి తన పాపరహితమైన శరీరము ద్వారా రక్తమును కార్చి తిరిగి మానవులను ఆ పాపములో మగ్గిపోతున్న వారికి తన రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధపరిచి తిరిగి తండ్రికి జత చేయడానికే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. అయితే అవ్వమ్మ చేసిన తప్పును మరియమ్మ ఏ విధంగా కవర్ చేసింది? మరియమ్మ తల్లి యేసు ప్రభువారిని 9 మాసాలు మోసి కన్న మరియమ్మ చేసిన గొప్పతనం ఏంటి? అవ్వమ్మ చేసిన ఆ అవిధేయత తత్వం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. జీవము కలిగిన ప్రతి వానికి అవ్వమ్మ తల్లి. అలాగే ఆమె చేసిన అవిధేయత వల్ల, ఆమె చేసిన పాపం వల్ల ప్రపంచ మానవాళికి పాపము, శాపము అంటబడింది. ఆమె ద్వారా, ఆమె అవిధేయత ద్వారా మనందరము శాపములోకి, పాపములోకి, పాప స్వభావంలోకి నెట్టివేయబడ్డాం. అప్పటి నుంచి ప్రపంచ మానవాళ్ళంతా ఆ పాపంలో బగ్గిపోతున్నారు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో, అంటే జీనియాలజీ, అంటే యేసుప్రభు వంశాలు కాకుండా కొత్త నిబంధనలో మనకు మొట్టమొదట కనపడే స్త్రీ మరియమ్మ గారు. ఈ మరియమ్మ గారు విధేయతతో, ఆమె అవిధేయతతో పాపము చేస్తే మరియమ్మ గారు విధేయతతో, అంటే దేవదూత చెప్పిన ఆ మాటకు విధేయత చూపి యేసు ప్రభువుని తన గర్భంలో కని లోకరక్షకుణ్ణి ఆమె తన గర్భంలో కని ఈ లోకంలో ఉంచింది. అంటే అక్కడ పాపము ప్రవేశిస్తే ఆ పాపానికి విరుగుడైన రక్షకుడు తల్లి మరియ గర్భాన ఈ లోకంలో పుట్టాడు. అంటే అక్కడ పాపము సంభవిస్తే ఇక్కడ రక్షణకు ఆనవాలు అయిన యేసు ప్రభువారిని కన్నది మరియమ్మ. ఆమె అవిధేయత వల్ల పాపం వస్తే మరియమ్మ గారి విధేయత వల్ల, దేవుడి వాక్యం పట్ల విధేయత వల్ల మనందరికీ రక్షణ ఆపాదించబడింది. అక్కడ పాపము పరిపక్వమై మరణమును కన్నది. అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు చచ్చిపోయారు. ఆ రోజు దేవుడు ఏమని చెప్పాడంటే, ఆ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చస్తావని చెప్పారు. అయితే వాళ్ళు శారీరకంగా చావలే కానీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా చనిపోయారు, రక్షణను కోల్పోయారు. అప్పటిదాకా ఉన్న రక్షణ వస్త్రాలను కోల్పోయి దిగంబరులుగా మారి వాళ్ళు చర్మపు చొక్కాలను తొడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మరియమ్మ తల్లి ద్వారా ఆ పాపం పోయి
ఆ పాపపు వస్త్రాలు పోయి మనకు రక్షణ వస్త్రాలు అందించడానికి మరియ తల్లి తమ పొత్తి గుడ్డల్లో యేసుప్రభు వారిని కని ఆ పశువుల తొట్టిలో పరుండ చేయబడ్డారు. ఈమె త్యాగము ద్వారా మనకు రక్షణ వస్తే, ఆమె అవిధేయత ద్వారా, లేకపోతే ఆమె ఒక స్వభావం ద్వారా మనందరికీ పాపం ఆపాదించబడింది. ఈరోజు క్రిస్మస్ దినాల్లో మరియమ్మ చేసిన గొప్పతనాన్ని మనం ధ్యానించుకోవాలి. ఆమె విధేయత చూపింది, త్యాగము చేసింది. మీకు తెలుసా, 16, 17 సంవత్సరాల మరియమ్మ తల్లి గబ్రియేలు దూత వచ్చి నీ గర్భంలో ఆ సర్వోన్నతమైన కుమారుడు కంటాడు, పరిశుద్ధాత్మ మూలాన గర్భము ధరిస్తామని చెప్పి ఆమె కంగారు పడింది. నేను పురుషుణ్ణి ఎరుగని స్త్రీని కదా అని చెప్పినప్పుడు, సర్వోన్నతమైన పరిశుద్ధ కుమారుడు నీలో పుట్టాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కంగారు పడకు అన్నప్పుడు ఆమె చాలా భయపడింది. అప్పుడు ఎందుకంటే ఆమె ప్రధానం మాత్రమే చేయబడింది, ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండానే తల్లి అయితే అక్కడి సంప్రదాయం ప్రకారం వెలివేసే అవకాశం ఉంది, ఒక్కోసారి రాళ్లతో కొట్టి చంపే అవకాశం కూడా ఉంది. మరి ఆమె గర్భం పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందంటే ఎన్నో అవమానాలు భరించాల్సి ఉంటుంది. అవసరమైతే చచ్చిపోయే స్థితిలోకి వాళ్ళు వెళ్తారు. అటువంటి స్థితిని కూడా ఆమె దిగమింగుకొని, అటువంటి స్థితిలో కూడా లోకరక్షకుని నా గర్భంలో కంటున్నాను అదే నాకు చాలు అనుకొని, ఒకవేళ నేను చచ్చిపోయినా, ఒకవేళ అవమానాల పాలైనా, నిందల పాలైనా నాకు అది పెద్ద లెక్క కాదు అని ఆమె 9 మాసాలు మోసింది, తలపోసుకుంది. ఏ మాటలో తెలుసా, గబ్రియేలు దూత చెప్పిన మాటలను తలపోసుకుంటూ 9 నెలలు యేసుప్రభువుని ఈ లోకంలో కంటానికి ఆమె చాలా ప్రయాసపడింది. ఆమె ప్రయాసే మనకు రక్షణకు కారణమైపోయింది. కానీ ఆమె ఆయాసం, అవ్వమ్మ గారి ఆయాసం, అవ్వమ్మ గారి ఆ దుందుడుకుతనం, అవ్వమ్మ గారి ఆ మాట వినని తత్వం, అదంతా మనకు పాపాన్ని తీసివేయగా ఒబీడియన్స్, తను తగ్గించుకున్న మరియ మనకి రక్షణను తీసుకొచ్చింది. అక్కడ ఆమె హెచ్చించబడింది. నేనే మొదటి స్త్రీని అనుకుందో, లేకపోతే నేను తప్ప లేదనుకుందో, మొత్తానికైతే ఆమె పాపంలో పడిపోయింది అవ్వమ్మ. కానీ ఇక్కడ మాత్రము తను తగ్గించుకున్న మరియమ్మ తల్లి మనందరినీ హెచ్చించింది. ఎందుకంటే అప్పటి వరకు పాపంలో మగ్గిపోతూ దిగజారిపోయి శాపంలో ఉన్న వారిని మరియమ్మ తల్లి లోకరక్షకుడు తన గర్భాన్ని కలగటం ద్వారా, ఆ రక్షకుడు తన రక్తం ద్వారా మనందరినీ ఏం చేశారో తెలుసా, హెచ్చించారు. ఎంతవరకు హెచ్చించారో తెలుసా, పరలోకం వరకు హెచ్చించారు. ఆ పరలోకం వరకు హెచ్చించిన సందర్భం ఎక్కడి నుంచి వచ్చిందంటే మరియమ్మ తల్లి నుంచి వచ్చింది. ఈరోజు ఈ క్రిస్మస్ దినాల్లో మరియమ్మ చేసిన అవిధేయత, వాక్యానికి చూపిన విధేయత నువ్వు చూపుతావా? మరియమ్మ తల్లి దేవదూత చెప్పిన దైవ సందేశానికి విధేయత చూపింది. కానీ అక్కడ అవ్వమ్మ స్వయంగా దేవుడే తినొద్దు అన్న మాటకు అవిధేయత చూపి పాపంలో పడింది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు వాక్యము వింటున్నారు కానీ అవ్వమ్మలాగా అవిధేయులైపోతున్నారు, తప్పిపోతున్నారు. తద్వారా వారి కుటుంబం పాపములోకి నెట్టివేయబడుతుంది. దేవుడి యొక్క ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఈరోజు ఈ క్రిస్మస్ దినాల్లో మరియమ్మ లాంటి విధేయత కావాలి, మరియమ్మ లాంటి ఒబీడియన్స్ కావాలి, మరియమ్మ లాంటి తగ్గింపు కావాలి, మరియమ్మ లాంటి త్యాగం కావాలి, మరియమ్మ లాంటి ముందు చూపు కావాలి. అది ఉంటే తప్పకుండా నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ రోజు అవ్వమ్మ తమ హృదయ గర్భంలో పాపమును కన్నది. ఎందుకంటే తినకూడని పండు తిని మనందరికీ ఏం చేసిందంటే ఆ హృదయ గర్భంలో పాపమును కని మనందరికీ దాపించింది. ఈరోజు మరియమ్మ 2000 సంవత్సరాలకు పూర్వం మరియమ్మ తన ఉదర గర్భంలో లోకరక్షకుణ్ణి కని మనకు రక్షణ ఆనవాలని యేసుప్రభువాన్ని ఈ లోకానికి అందించి. అయితే నీ హృదయ గర్భంలో ఎవరిని కంటున్నావు? యేసుప్రభువాన్ని కంటున్నావా? నీ ఉదర గర్భంలో యేసుప్రభువాన్ని కనకపోవచ్చు, కానీ నీ హృదయ గర్భంలో యేసుప్రభువాన్ని కంటావా? ఈరోజు కనకపోతే ఈరోజు కను. ఆయనే నిన్ను మారుస్తాడు, ఆయనే నిన్ను గొప్ప చేస్తాడు, ఆయనే నిన్ను ఆశీర్వాదాలకు పాత్రలు చేస్తాడు, ఆయనే నిన్ను హెచ్చించి పరలోకం వరకు తీసుకువెళ్తాడు. ఈరోజు నీ హృదయ గర్భంలో యేసుప్రభువాన్ని కను. అదే నీకు నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. హ్యాపీ క్రిస్మస్ టు యూ. గాడ్ బ్లెస్ యూ.